నేడు తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. రాజమండ్రిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఆర్ట్స్ కాలేజ్, నన్నయ్య యూనివర్సిటీలో నూతన భవనాలను ప్రారంభించనున్నారు. జెన్ రోడ్ చేరుకూరి కన్వెన్షన్ లో పార్టీ నాయకులతో మంత్రి నారా లోకేష్ సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతంపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి నారా లోకేష్ టూర్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, ఈ రోజు టూర్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే మంత్రి నారా లోకేష్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా రాజమండ్రి చేరుకుంటున్నారు. 10 గంటలకు రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్ లో నూతన భవనాల ప్రారంభోత్సవానికి విచ్చేస్తారు. అక్కడే రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత 1 గంట సమయానికి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో నూతన భవనాల ప్రారంభోత్సవం కార్యక్రమం ఉండడం జరుగుతుంది. అక్కడ ముగించిన తర్వాత 2:30 నుంచి చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్ లో రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఉత్తమ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇది 3:30 వరకు కొనసాగుతుంది. 3:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాజమండ్రి సిటీ నియోజకవర్గ కార్యకర్తల నేతలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత తిరిగి అమరావతి వెళ్లడం జరుగుతుంది. అయితే నారా లోకేష్ మొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజమండ్రి విచ్చేస్తుండడంతో ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే గత కొంతకాలంగా రాజమండ్రిలో అనేక విమర్శలు టీడీపీ నాయకుల మీద వినిపిస్తున్నాయి. దీని మీద ఖచ్చితంగా నారా లోకేష్ మందలించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇసుక అంశంలో గానీ, మద్య విషయంలో గానీ ఆడియో లీకేజీలు టీడీపీ నాయకుల్ని ఈ మధ్య వైసీపీ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆ విమర్శలకు తావు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు సమర్థవంతంగా పనిచేయాలని చెప్పి నారా లోకేష్ తెలిపేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే నారా లోకేష్ టూర్ ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.